జై శ్రీరామ్. చిత్తూరు నగర ప్రజలకు మరియు 50 డివిజన్ ప్రజలకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ఉత్తర ద్వార దర్శన శుభాకాంక్షలు. అదేవిధంగా మా యొక్క నిజామాబాద్లో చక్రం గుడి అనేది చాలా ప్రత్యేకమైన గుడి, చాలా పురాతన నుంచి వస్తున్న గుడి. ఇక్కడికి దాదాపు 25,000 నుంచి 30,000 మంది భక్తులు వచ్చి ఈ గుడి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈ యొక్క మందిరానికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచి శుభ్రత చేయించి మంచినీటి సౌకర్యం కల్పించి, అదేవిధంగా భక్తులకు రద్దీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, స్థానిక ఎస్ఐ గారితో మాట్లాడి కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేసి తీసుకొని ఈ యొక్క గుడి మందిరంలో 2 కానిస్టేబుల్ని పెట్టి, ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పురుష కానిస్టేబుల్ 2 కలిసి పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైన్గా మంచి సీరియల్ వైజ్గా వెళ్ళాలని భక్తులకు సౌకర్యం కల్పించింది. అదేవిధంగా బండ్లు పార్కింగ్ కూడా ఇబ్బంది కాకుండా చాలా దూరం వరకు కూడా మా 2 మనుషులను పెట్టి బైక్లు రోడ్డుపైకి రాకుండా పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఆ వైకుంఠ దేవుడి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్క ప్రజలకి కలగాలని, వాళ్ళందరి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా భక్తులకి దర్శనార్థం కూడా తొందరగా కావాలని చెప్పేసి భక్తులు కూడా చాలామంది ఉన్నారు పాపం. అదేవిధంగా మరొకసారి చిత్తూరు నగర ప్రజలకు మరియు 50 డివిజన్ ప్రజలకి, ప్రత్యేకంగా మా 50 డివిజన్ ప్రజలకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ ధర్మంపై పోరాడుతూ ఉండాలని, ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. గరుడ గమన తవ చరణ కమలమి వనశిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి వనశిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి వనశిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి వనశిల సతు మమ నిత్యం. జలజనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. మమ పాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం.